సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా జనం పిచ్చెక్కిపోతున్నారు. ఇక సినిమా యూనిట్ కూడా ఎప్పటికప్పుడు హైప్ ఎక్కిస్తూనే ఉన్నారు. గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాకు భారీ స్కేల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి కొన్ని రోజుల ముందే అభిమానులకు కానుక ఇచ్చేందుకు మూవీ నుంచి గ్లిమ్స్ ని తీసుకువచ్చేందుకు సినిమా యూనిట్ అంతా సిద్ధం చేసింది. జనవరి 8న ఈ మూవీ గ్లిమ్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే డేట్ చెప్పారు కానీ ఇప్పటిదాకా కరెక్ట్ టైం చెప్పలేదు. తాజాగా ఆ సమయాన్ని అనౌన్స్ చేస్తూ ఒక 4 సెకండ్ల షార్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ తన రక్తంతో కూడిన ఆయుధాన్ని రక్తపు నీటిలో కడుగుతూ కనిపించాడు. ఆ రక్తంతో మొత్తం కెరటాలంతా ఎర్రగా కనిపిస్తూ ఉండగా అలా చూస్తూ ఉంటే 8న రాబోయే గ్లిమ్స్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ గ్లిమ్స్ ని జనవరి 8న సాయంత్రం 4:05 రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఆ గ్లిమ్స్ తో ఇంకెంత హైప్ ఎక్కించబోతున్నారనేది తెలియాల్సిందే. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చే మొదటి హ్యూజ్ అప్డేట్ కావడంతో ఈ గ్లిమ్స్ కి కూడా ఒక అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక మరీ ముఖ్యంగా అభిమానుడైతే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ని 5th ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకోలు విలన్స్ గా కనపడుతున్నారు.